Okay, dear friends, welcome to my channel Kumar CS Lectures. In this video, I would like to explain about the UGC NET, TS set or AP set paper 1 syllabus analysis. So, dear friends, UGC NET syllabus paper 1 syllabus ఏదైతే ఉందో అదే సిలబస్ మనకు టీఎస్ సెట్ కానీ లేదా ఐపీ సెట్ కానీ సో పేపర్ 1 సిలబస్ సేమ్ సిలబస్. So the paper 1 is general paper on teaching and research aptitude. So dear friends, పేపర్ 1లో మెయిన్గా క్యాండిడేట్స్ యొక్క టీచింగ్ అండ్ రీసెర్చ్ క్యాపబిలిటీస్ని అసెస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా టీచింగ్ అండ్ రీసెర్చ్ ఆప్టిట్యూడ్ని అసెస్ చేయడం జరుగుతుంది. అండ్ కాగ్నిటివ్ ఎబిలిటీస్ ఇన్ ద క్యాండిడేట్స్, సో అంటే థింకింగ్ ఎబిలిటీస్ అనేవి ఏ విధంగా ఉన్నాయి అని సో ఎగ్జామిన్ చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టమ్, సో హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టంలో జనరల్ అవేర్నెస్ని క్వశ్చన్స్గా మనకు అడగడం జరుగుతుంది. సో పేపర్ 1లో ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. పేపర్ 1 కంటైన్స్ ద 50 క్వశ్చన్స్, సో 100 మార్క్స్. ప్రతి క్వశ్చన్కి సో 2 మార్క్స్, సో 100 మార్క్స్. సో పేపర్ 1లో మనకు సో 10 యూనిట్స్ ఉంటాయి. ఆ 10 యూనిట్స్లో భాగంగా ఫస్ట్ యూనిట్ ఈజ్ ద టీచింగ్ అప్టిట్యూడ్. సో టీచింగ్ అప్టిట్యూడ్ అనేది ఏ విధంగా ప్రిపేర్ కావాలి, అదేవిధంగా ఏ విధంగా ప్రిపేర్ అయితే మనం ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయొచ్చు అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. సో దీంట్లో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే సిలబస్ని బై హార్ట్ చేయండి. పేపర్ 1 సిలబస్ని బై హార్ట్ చేయండి. సో యూనిట్ 1 నుంచి యూనిట్ 10 వరకు, సో ఎప్పుడు అడిగినా యూనిట్ 1 హెడ్డింగ్ టీచింగ్ అప్టిట్యూడ్, యూనిట్ 2 హెడ్డింగ్ రీసెర్చ్ అప్టిట్యూడ్, ఈ విధంగా 10 యూనిట్స్ 10 హెడ్డింగ్స్ అండ్ దాంట్లో ఉన్నటువంటి సబ్ టాపిక్స్. సో ఆ సబ్ టాపిక్స్లో ఉన్నటువంటి సో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బై హార్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, సో ఇక్కడ పేపర్ 1లో 100 మార్క్స్ 50 క్వశ్చన్స్ అని చెప్పాము కదా. సో ఇక్కడ 10 యూనిట్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి యూనిట్కి 5 క్వశ్చన్స్ ఆర్ 6 క్వశ్చన్స్, అంటే 10 యూనిట్స్ ఉన్నాయి కాబట్టి 10 × 5 50. ఆ విధంగా తీసుకున్న మనకు 5 క్వశ్చన్స్ కంపల్సరీ వాళ్ళు ఏ విధంగా ఇచ్చినా మనకు 5 క్వశ్చన్స్ ఇస్తారు. సో ఈ 5 క్వశ్చన్స్ లేదా ఒక యూనిట్ నుంచి ఎక్కువ వెయిటేజ్, ఇంకొక యూనిట్ నుంచి తక్కువ వెయిటేజ్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి 5 to 6 or 7 క్వశ్చన్, మ్యాక్సిమం ఒక 7 క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. వెయిటేజ్ ఎక్కువ ఉన్న యూనిట్కి 7 క్వశ్చన్స్, వెయిటేజ్ తక్కువగా ఉన్నటువంటి క్వశ్చన్కి 3 నుంచి 4 క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈ సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ను ఫస్ట్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో యూజీసీ నెట్ కావచ్చు, టీఎస్ సెట్ ఆర్ ఏపీ సెట్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ సో ఆ సిలబస్ ఏదైతే ఉందో సిలబస్ని బై హార్ట్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ వన్ యూనిట్ వైజ్గా ఉన్నటువంటి టాపిక్స్ ఏంటంటే ఫస్ట్ యూనిట్ టీచింగ్ అప్టిట్యూడ్. సో టీచింగ్ అప్టిట్యూడ్ మళ్ళీ మనకు 6 సబ్ టాపిక్స్ ఉంటాయి. సో ఫస్ట్ వన్ ఏంటంటే టీచింగ్. సో ఇయర్ ఫస్ట్ వన్ ఈజ్ ద టీచింగ్, ఇట్ ఈస్ ద ఫస్ట్ సబ్ టాపిక్ ఈజ్ ద టీచింగ్. ఓకే, రైట్. సో దీంట్లో భాగంగా టీచింగ్ కాన్సెప్ట్, ఆబ్జెక్టివ్స్, లెవెల్స్ ఆఫ్ టీచింగ్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ బేసిక్ రిక్వైర్మెంట్స్. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏ విధంగా చదవాలి అంటే టీచింగ్ మీనింగ్. ఓకే, సో హౌ టు డిఫైన్ ద టీచింగ్, ఎవరెవరు డిఫైన్ చేశారు, వాళ్ళ యొక్క నేమ్స్ కావచ్చు. నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద టీచింగ్. ఓకే, నెక్స్ట్ లెవెల్స్ ఆఫ్ టీచింగ్. సో ఇయర్ 3 లెవెల్స్ ఉన్నాయి: మెమొరీ లెవెల్, అండర్స్టాండింగ్ లెవెల్ అండ్ రిఫ్లెక్టివ్ లెవెల్ ఆఫ్ టీచింగ్. సో మెమొరీ లెవెల్ ఆఫ్ టీచింగ్ని ఎవరు డిఫైన్ చేశారు, సో దాని గురించి చదువుకోవాలి. అదేవిధంగా అండర్స్టాండింగ్ లెవెల్ ఆఫ్ టీచింగ్ అండ్ రిఫ్లెక్టివ్ లెవెల్ ఆఫ్ టీచింగ్. ఓకే, సో నెక్స్ట్ టీచింగ్ క్యారెక్టరిస్టిక్స్ కావచ్చు అండ్ బేసిక్ రిక్వైర్మెంట్స్. టీచింగ్ ప్రాసెస్లో ఉన్నటువంటి బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏంటి. ఓకే, సో ఈ విధంగా ఈ సబ్ టాపిక్స్ను కూడా గుర్తుంచుకొని మీరు రివిజన్ చేసేటప్పుడు వాటిని ఒకసారి సో ఈజీగా
మీరు రివిజన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది దాంట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ని. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ ద టీచింగ్. సో దీంట్లో నెక్స్ట్ లర్నర్స్ క్యారెక్టరిస్టిక్స్. టీచింగ్ అప్టిట్యూడ్లో భాగంగా సెకండ్ వన్ ఏంటి ఇక్కడ మనం చదవాల్సింది అంటే లర్నర్స్ క్యారెక్టరిస్టిక్స్. సో టీచింగ్ ఇప్పుడు టీఎస్ సెట్ కానీ ఏపీ సెట్ కానీ లేదా యూజీసీ నెట్ క్వాలిఫై అయితే ఎలిజిబుల్ ఫర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ సో యూనివర్సిటీస్. ఓకే, కాబట్టి సో టీచ్ చేస్తున్న ప్రాసెస్లో లర్నర్స్ ఎవరైతే ఉన్నారో ఆ లర్నర్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏ విధంగా ఉంటవి. ఓకే, సో వారికి ఏ విధంగా మనం నేర్పిస్తే ఈజీగా వాళ్ళు సో నేర్చుకోగలుగుతారు అనే ఆ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనము చదవాల్సిన అవసరము ఉంటుంది. సో ఇక్కడ 2 వేస్గా డిఫైన్ చేయడం జరిగింది సిలబస్లో. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అడోలిసెంట్ అండ్ అడల్ట్ లర్నర్స్. సో ఇక్కడ అడోలిసెంట్ అండ్ అడల్ట్ లర్నర్స్ అంటే సో ఏజ్ ఆఫ్ సో ఇక్కడ బిలో ద 20 అండ్ ఎబో ద 20 అని అనుకోవచ్చు ఎగ్జాంపుల్. సో అడోలిసెంట్ లర్నర్స్ అండ్ అడల్ట్ లర్నర్స్. సో ఇక్కడ మళ్ళీ 4 వేస్గా మనకి ఇవ్వడం జరిగింది. సో ఆ 4 వేస్ ఏంటంటే సో ఇక్కడ అకాడమిక్, సోషల్ అండ్ ఎమోషనల్ అండ్ కాగ్నేటివ్. సో ఇప్పుడు అడోలిసెంట్ లర్నర్స్ అకాడమిక్గా ఏ విధంగా ఉంటాయి వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్, సోషల్ పరంగా ఏ విధంగా ఉంటాయి, ఎమోషనల్గా ఏ విధంగా బిహేవ్ చేస్తారు, అదేవిధంగా కాగ్నిటివ్ అంటే థింకింగ్లో ఏ విధంగా ఉంటారు, అదేవిధంగా అడల్ట్ లర్నర్స్ అకాడమిక్ పర్పస్లో ఏ విధంగా ఉంటారు, సోషల్ సమాజపరంగా ఏ విధంగా ఉంటారు, ఎమోషనల్గా ఏ విధంగా ఉంటారు అండ్ థింకింగ్ లెవెల్ ఎట్లాగో వాళ్ళకి డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి కదా, ఆ డిఫరెన్సెస్ కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఇండివిజువల్ డిఫరెన్సెస్. సో ఇక్కడ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనేవి కూడా మనము సో చదవాల్సినటువంటి అవసరము ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ టీచింగ్ రిలేటెడ్ టు. సో ఏ ఫ్యాక్టర్స్ని టీచింగ్ ప్రాసెస్ని టీచింగ్ని ఎఫెక్ట్ చేయడం జరుగుతుంది అనేది ఇక్కడ టాపిక్. సో ఇక్కడ మెయిన్గా ఒక 6 టాపిక్స్ ఇవ్వడం జరిగింది. టీచర్, ద టీచర్ ఎఫెక్టింగ్ ద టీచింగ్ ప్రాసెస్. ఓకే, సో ఒక టీచర్ ఏ విధంగా టీచింగ్ ప్రాసెస్ని ఎఫెక్ట్ చేస్తున్నాడు. అదేవిధంగా లర్నర్, సపోర్ట్ మెటీరియల్, ఇన్స్ట్రక్షనల్ ఫెసిలిటీస్, లర్నింగ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఇన్స్టిట్యూషన్. ఓకే, సో ఈ విధంగా ఏ ఫ్యాక్టర్స్ సో టీచింగ్ ప్రాసెస్ని ఎఫెక్ట్ చేస్తున్నాయో ఇక్కడ థర్డ్ సబ్ టాపిక్లో మనకు ఇవ్వడం జరిగింది. ఓకే, సో కాబట్టి అవి కూడా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్ ఇన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్. సో మెథడ్స్ ఆఫ్ టీచింగ్ ఇన్ ఇన్స్టిట్యూషన్స్. ఓకే, సో ఇన్స్టిట్యూషన్లో ఏ మెథడ్స్ని యూజ్ చేస్తున్నారు. ఓకే, సో ఆ మెథడ్స్ని కూడా మనం చదవాల్సినటువంటి అవసరము ఉంటుంది. దాంట్లో భాగంగా టీచర్ సెంటర్డ్ అని, లర్నర్ సెంటర్ అని 2 మెథడ్స్ ఉంటాయి. టీచర్ సెంటర్డ్ మెథడ్స్, అదేవిధంగా లర్నర్ సెంటర్డ్ మెథడ్స్. సో నెక్స్ట్ అదేవిధంగా ఆఫ్లైన్ మెథడ్స్ అండ్ ఆన్లైన్ మెథడ్స్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ సబ్ టాపిక్ నుంచి క్వశ్చన్స్ రావడానికి కంపల్సరీ ప్రతి ఎగ్జామ్లో క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇది ఒకసారి బాగా చదవండి. సో ఏంటంటే ఇక్కడ స్వయం ప్రభ, మూక్స్. ఓకే, సో ఎట్సెట్రా. సో ఇక్కడ ఇవన్నీ కూడా ఆన్లైన్ మెథడ్స్. సో స్వయం పోర్టల్ అండ్ స్వయం ప్రభ పోర్టల్, మూక్స్ మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్. సో వీటి గురించి నేను ఆల్రెడీ సో వీడియోస్ అప్లోడ్ చేశాను, ఒకసారి మన ఛానల్లో ఉంటాయి, వాటిని ఒకసారి చూసి సో ఒకసారి చదవండి. ఓకే, రైట్. స్వయం ప్రభ, మూక్స్, దీస్ ఆర్ ద ఆన్లైన్ మెథడ్స్. ఓకే, నెక్స్ట్ సబ్ టాపిక్ ఈజ్ ద టీచింగ్ సపోర్ట్ సిస్టమ్. సో ట్రెడిషనల్ అండ్ మోడర్న్ అండ్ ఐసిటీ బేస్డ్. సో ట్రెడిషనల్ టీచింగ్ సపోర్ట్ సిస్టమ్ ట్రెడిషనల్ సపోర్టింగ్ సిస్టమ్ అంటే ఏంటంటే సో మనము కన్వెన్షనల్ వేలో టీచింగ్ చేయడం అంటే ఓన్లీ బ్లాక్ బోర్డు, డస్టర్, చాక్ పీస్ యూజ్ చేస్తూ మనము లెక్చర్ ఇవ్వడం. అదేవిధంగా మోడర్న్ అండ్ ఐసిటీ బేస్డ్ అంటే ఐసిటీ టూల్స్ యూజ్ చేస్తూ మనము టీచింగ్ సపోర్ట్ సిస్టమ్ అని చెప్పుకోవడం జరుగుతుంది. సో ప్రొజెక్టర్ కావచ్చు, లేదా పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మోడర్న్ ఐసిటీ బేస్డ్ సో టీచింగ్ సపోర్ట్ సిస్టమ్స్. సో వీటి గురించి కూడా చదవాల్సిన అవసరం ఉంటుంది.
సో అదేవిధంగా ఎవాల్యుయేషన్ సిస్టమ్స్ అనేది సో లాస్ట్ సబ్ టాపిక్. మరి ఏ విధంగా ఎవాల్యుయేట్ చేయాలి, సో ఓకే, స్టూడెంట్ యొక్క లర్నింగ్ అవుట్కమ్స్ని ఏ విధంగా మనము ఏ విధంగా ఎవాల్యుయేట్ చేస్తాము. సో దాంట్లో భాగంగా ఎలిమెంట్స్ అండ్ టైప్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్, సో ఎన్ని విధాలుగా మనము ఎవాల్యుయేషన్ చేస్తాము. అదేవిధంగా ఎవాల్యుయేషన్ ఇన్ చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్. సో హయ్యర్ ఎడ్యుకేషన్లో సిబిసిఎస్ స్కోర్ అనేది ఏ విధంగా జనరేట్ అవుతుంది, ఏ విధంగా ఎవాల్యుయేట్ చేస్తున్నాము అనేది కూడా సిబిసిఎస్ సిస్టమ్ని కూడా మనము చదవాలి. అదేవిధంగా కంప్యూటర్ బేస్డ్ టెస్టింగ్ అండ్ ఇన్నోవేషన్స్ ఇన్ ఎవాల్యుయేషన్ సిస్టమ్స్. సో ఇన్నోవేషన్స్ ఇన్ ఎవాల్యుయేషన్ సిస్టమ్స్, ఓకే. సో కంప్యూటర్ బేస్డ్ టెస్టింగ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి టీఎస్ సెట్ కానీ లేదా ఏపీ సెట్ కానీ లేదా యూజీసీ నెట్, ఎన్టీఏ యూజీసీ నెట్ కండక్ట్ చేస్తున్నటువంటి ఎగ్జామ్స్ అన్నీ కూడా మనకు ఆన్లైన్లో కంప్యూటర్ని బేస్ చేసుకొని, కంప్యూటర్ని యూజ్ చేసుకొని మనకి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు. లేదా మిగతా కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు, లేదా అదర్ ఎగ్జామ్స్, బ్యాంకింగ్ ఎగ్జామ్స్ కావచ్చు, కంప్యూటర్ ఆధారిత టెస్ట్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. సో వాటిని ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ టెస్టింగ్ అని చెప్పుకోవచ్చు, ఓకే. సో దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అనేవి కూడా మనము దాంట్లో సిలబస్లో భాగంగా చదవాల్సినటువంటి అవసరము ఉంటుంది, ఓకే. సో డియర్ ఫ్రెండ్స్, టోటల్గా ఇది టీచింగ్ అప్టిట్యూడ్ సిలబస్. సో ఆ సిలబస్లో మనకు 6 సబ్ టాపిక్స్ ఉన్నాయి. ఆ 6 సబ్ టాపిక్స్లో మళ్ళీ ఇంపార్టెంట్ మనకి ఇచ్చినటువంటి సిలబస్లో భాగంగా ఇండివిజువల్గా డిఫరెంట్ సపరేట్ చేసుకొని మనము చదవాల్సిన అవసరము ఉంటుంది, ఓకే రైట్. ఇది యూనిట్ 1. సో దీనిలో నుంచి మ్యాక్సిమం 5 to 6 క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. 5 to 6 క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఈ పేపర్ 1లో భాగంగా సో స్వయం ప్రభ, మూక్స్ లాంటి ఇంపార్టెంట్ సబ్ టాపిక్స్ తీసుకొని నేను వీడియోస్ అప్లోడ్ చేశాను మన ఛానల్లో. ఒకసారి ఛానల్ విజిట్ చేసి చూడండి. సో నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ ద యూనిట్ 2 ఈజ్ ద రీసెర్చ్ అప్టిట్యూడ్. సో ఇక్కడ సెకండ్ యూనిట్ మనం స్టార్ట్ చేసే ముందు దీంట్లో నుంచి కూడా మనకు ప్రతి యూనిట్ నుంచి 5 to 6 క్వశ్చన్స్, మ్యాక్సిమం 5 క్వశ్చన్స్ రావాలి. సో వాళ్ళు క్వశ్చన్ పేపర్ తయారు చేసినప్పుడు మనకు 5 క్వశ్చన్స్ వాళ్ళు వెయిటేజ్ ఇవ్వచ్చు, లేదా 6 క్వశ్చన్స్ రావచ్చు, లేదా కొన్నిసార్లు 4 క్వశ్చన్స్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ రీసెర్చ్ అప్టిట్యూడ్లో భాగంగా ఫస్ట్ రీసెర్చ్ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఓకే. సో దాని యొక్క మీనింగ్ ఏంటి, దాని యొక్క కాన్సెప్ట్ ఏంటి అనేది ఫస్ట్ చదవాలి. అదేవిధంగా రీసెర్చ్ టైప్స్ అండ్ క్యారెక్టరిస్టిక్స్, పాజిటివిజం అండ్ పోస్ట్ పాజిటివిస్టిక్ అప్రోచ్ టు రీసెర్చ్, ఓకే రైట్. సో నెక్స్ట్ ఇక్కడ రీసెర్చ్ టైప్స్ వేరు, అదేవిధంగా సెకండ్ వన్లో మెథడ్స్ ఆఫ్ రీసెర్చ్ మెథడ్స్ వేరు. సో ప్రిపేర్ అవుతున్నప్పుడు ఇవి కొన్ని జాగ్రత్తగా చూసుకొని ప్రిపేర్ అవుతూ ఉండాలి. మెథడ్స్ ఆఫ్ రీసెర్చ్ ఎక్స్పెరిమెంటల్ కావచ్చు, డిస్క్రిప్టివ్, హిస్టారికల్, క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ మెథడ్స్. సో దీంట్లో భాగంగా క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ మెథడ్ నుంచి కంపల్సరీ క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. సో దీన్ని ఒకసారి కాన్సన్ట్రేట్ చేయండి, ఓకే. నెక్స్ట్ స్టెప్స్ ఆఫ్ రీసెర్చ్ ఒక 8 స్టెప్స్ ఉంటాయి ఇవి. సో వాటిని 8 స్టెప్స్ వరకు సో 1 by 1 ఒకసారి చూసుకొని ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. అదేవిధంగా థెసిస్ అండ్ ఆర్టికల్ రైటింగ్, ఫార్మాట్ అండ్ స్టైల్స్ ఆఫ్ రిఫరెన్సింగ్. సో మనం థెసిస్ అనేది ఏ విధంగా రాయాలి, ఓకేనా, అదేవిధంగా ఆర్టికల్స్ అనేది ఏ విధంగా రాయాలి అనేది మనం ఈ రీసెర్చ్లో భాగంగా చదువుకుంటాము. నెక్స్ట్ అదేవిధంగా అప్లికేషన్స్ ఆఫ్ ఐసిటి ఇన్ రీసెర్చ్. మరి ఇక్కడ రీసెర్చ్లో భాగంగా రీసెర్చ్ అప్టిట్యూడ్లో భాగంగా ఏంటంటే ఐసిటి అప్లికేషన్స్, ఓకే. ఈ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ టూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ టూల్స్ను రీసెర్చ్లో ఏ విధంగా మనకు అప్లికేబుల్ అవుతున్నాయి అనేది ఇక్కడ మనకు టాపిక్గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ రీసెర్చ్ ఎథిక్స్ అంటే ఈ రీసెర్చ్ చేసే క్రమంలో, ఏదైనా ఒక పేపర్ సబ్మిషన్ చేసే క్రమంలో కావచ్చు, లేదా ఏదైనా ఒక అంశం గురించి మనం రీసెర్చ్ చేస్తున్నప్పుడు కాపీ చేయకుండా, ఓకే, కాపీ చేయడం కానీ లేదా డాటాని థెఫ్ట్ చేయడం కానీ అలాంటివి చేయకుండా కొన్ని రీసెర్చ్ ఎథిక్స్ని పాటించాల్సినటువంటి అవసరము ఉంటుంది.
సో అలాంటి రీసెర్చ్ నియమాలు ఏవైతే ఉన్నాయో ఆ నియమాలు ఇక్కడ మనము రీసెర్చ్ ఎథిక్స్ అని చెప్పుకోవడం జరుగుతుంది. సో వాటిని కూడా చదవాల్సిన అవసరము ఉంటుంది. సో దీంట్లో కూడా మనకు రీసెర్చ్ ఆప్టిట్యూడ్లో 6 సబ్ టాపిక్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వన్ ఏంటి ఇక్కడ రీసెర్చ్, సెకండ్ వన్ మెథడ్స్ ఆఫ్ రీసెర్చ్, థర్డ్ వన్ స్టెప్స్ ఆఫ్ రీసెర్చ్, ఫోర్త్ వన్ థెసిస్ అండ్ ఆర్టికల్ రైటింగ్, అండ్ ఫిఫ్త్ వన్ అప్లికేషన్స్ ఆఫ్ ఐసిటీ ఇన్ రీసెర్చ్, సిక్స్త్ వన్ రీసెర్చ్ ఎథిక్స్. ఓకే రైట్. సో ఈ సిలబస్ని ఫస్ట్ మనం బైహార్ట్ చేస్తే ప్రిపేర్ అవుతున్నప్పుడు మనకి ఈజీగా రీసెర్చ్ ఆప్టిట్యూడ్లో ఏ టాపిక్స్ ఉన్నాయి, ఆ టాపిక్లో సబ్ టాపిక్స్ ఏమున్నాయి, సో వాటిని మనం రివిజన్ చేస్తున్నప్పుడు ఈజీగా మనకు గుర్తు రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే రైట్. సో ఇది మనకు ఇవాళ టీచింగ్ ఆప్టిట్యూడ్ అండ్ రీసెర్చ్ ఆప్టిట్యూడ్ సిలబస్ అనాలిసిస్ అండ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ. ఓకే నెక్స్ట్ ఎస్పెషల్లీ ఏపీ అండ్ టీఎస్ సెట్ స్టూడెంట్స్, సో మనకు పేపర్ 1 అనేది ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో వస్తుంది కాబట్టి సో టీఎస్ సెట్ ఎస్పెషల్లీ టీఎస్ సెట్ రాస్తున్నప్పుడు సో మ్యాక్సిమం తెలుగు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, తెలుగు మీడియం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు సో ప్రాగ్మా పబ్లికేషన్స్ కావచ్చు లేదా అదర్ పబ్లికేషన్స్ మీకు ఏది నచ్చితే అది తెలుగులో ప్రిపేర్ అవ్వండి. ఈజీగా మనకు మార్క్స్ ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో యూజీసీ నెట్, సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు యూజీసీ నెట్ సిలబస్ ఏదైతే ప్రిపేర్ అవుతున్నారో అదే విధంగా ప్రిపేర్ అయితే ఈజీగా మనం టీఎస్ సెట్ కావచ్చు లేదా ఏపీ సెట్ కావచ్చు సో ఈజీగా మనము క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. రైట్. ఓకే రైట్. నెక్స్ట్ మిగతా సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ని సో నెక్స్ట్ వీడియోలో సో మనము డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో నేను మిగతా సిలబస్ అనాలిసిస్ కావచ్చు లేదా సిలబస్ సో ఇంపార్టెంట్ టిప్స్ కావచ్చు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో ప్లీజ్ like the video, share the video, please subscribe my channel Kumar CS Lectures. Thank you all of you.